నీ స్టైల్ ఒకసారి చెప్పు. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. ముందు వాటర్ క్యాన్ ఇస్తామని తెలిసింది. మీరు రీల్స్ చూస్తాను ఎక్కువ నిజంగా అనిపిస్తాయి. అంజీ మోడల్ అని. అదే యోగా మొదలు పని చేయగలంటే ఎట్లా? బల్లకోడు మాయగడ సార్ బిల్డింగ్ చేసుకోవా ఇన్స్టాగ్రామ్ అమ్మ బాబాయ్ ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఎవరు చేసారు నేర్చుకున్నావు. రీల్స్ లో చిన్న కామెంట్ అట్లా ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు ఆర్ఓ టీవీ. ఈరోజు అయితే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్తో ముందుకు వచ్చాను. తను చూడగానే మీరు అరే మోడల్ అని అంటారు. తను ఎవరు కాదు, మన అంజీ మోడల్. అన్న నమస్తే. నమస్తే. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. కోరిలకే అచ్చవరకు అయితే మొత్తం బుర్రపడంతో ఉన్నావు. మళ్ళీ నేను రాగానే అన్న మళ్ళత్తా అని పోయి మళ్ళీ అంగి మార్చి నచ్చినావు, కొత్తగా వేసి నచ్చినావు. ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ ఛానల్ పెద్ద వీడియోలు వాళ్ళు గిట్ట ముద్ద పడకుంటుంటే మంచిగా ఉండదని అంగి మార్చుకున్నావా? కానీ అంజన్న బట్టలతో పని లేదే. నీకు టాలెంట్ ఎంతో కొంత టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ముందుకు వచ్చినావు. ఇప్పుడు ఇన్స్టాలో ఎంతో మంది రీల్ చేస్తారు, వాళ్ళు ఏవో లక్షల చూసిపోతున్నాయి. కానీ వాళ్ళు నీళ్ళకి ఫేమస్ అయ్యారా? అంటే నీ స్టైల్ నీకే. నువ్వు కొన్ని రీల్స్ వల్ల కూడా పాత బట్టలు వేసుకుని కూడా చేసినావు. దానికి ఏంటంటే బట్టలు కూడా వేయకుండా ఏంటంటే నీ స్టైల్లో నువ్వు రీల్స్ చేసుకున్నావు. అటో ఇటో యూట్యూబ్లో కూడా ఛాన్సులు తీసుకుంటున్నావు. ఇంకా మరి ఎక్కువ యూట్యూబ్ మీద ఉందాం అనుకుంటున్నావా? ఇంకా వేరే పని కూడా చేసుకుంటావా? ప్రజెంట్ అయితే యూట్యూబ్ మీద ఉన్నామని ఇన్స్టా మళ్ళీ యూట్యూబ్ మీద పడతావా? కొన్ని రోజులు యూట్యూబ్ మొత్తం అంతా చేసుకుంటా ఉంటావు నువ్వే. ఇంకంటే నా మరి నువ్వు అన్నీ చేస్తున్నావు కదా. ఇప్పుడు మరి ఊర్లలో కూడా వాళ్ళు అంటారు, ఎందుకు పని చేసుకోకుండా ఎందుకు ఈ ఫోన్లలో తిట్టుడు ఎందుకు, యూట్యూబ్లో ఇవాళ అయితే ఏమవుతుంది పిల్లగా అని అంటారు. అన్న వాళ్ళు అంటారా? మరి అంటే నువ్వు ఏమంటున్నావు? వాళ్ళకి ఏం చెప్తున్నావు? అంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా ఇంటికాడ వ్యవసాయం చేస్తారు అంటున్నావు. మరి నువ్వు పొలం కాడికి పోకుండా వాళ్ళకు అడగరా, ఆడదాకా రారా పని తాసరి కావాలి అని అన్నారా? నేనేం పని చేయగలను. అరే పని చేయాలంటే చేస్తే ఇప్పుడు వాళ్ళకి తాసరి అయితేనే కదా మంచిగా ఉంటుంది. నువ్వే మొదలు పని చేయగలంటే ఎట్లా? ఇది పొలం ఉన్నప్పుడు పొలం వేసినప్పుడు పోతావా? పొద్దున లేచినామంటే ఫోన్ పట్టుకొని రీల్స్ అయ్యాయి. రీల్స్ చేసుకుంటూ ఇప్పుడు రీల్స్ బంద్ అయినా యూట్యూబ్ మీద పడ్డావు. యూట్యూబ్ ఊళ్ళో అందరూ ఏమన్నా చెప్తారు నేను ఇక్కడ అంటారు అన్ని కూడా ట్రెండింగ్ అంటావు కదా. ఒకసారి మన చెప్పు, అక్కడ అలా చెప్పు. అన్ని కూడా ట్రెండింగ్ స్టైల్ ఒకసారి చెప్పు. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. ఒక్కసారి మన ఆడియన్స్ కోసం ఒక రీల్ మన బ్యాంక్ వచ్చిన నీకు బాగా నచ్చిన రీల్ ఏంటి నువ్వు వేసిందల్లా? ఇప్పుడు బ్యాంక్ వచ్చినట్టు మన ఎంజాయ్ మోడల్. కానీ నిజంగా మంచిగా పని ఉంటాయి నీ రీల్స్ కూడా. ఎంతోమంది ఎంత కష్టపడి డాన్సులు అవి చేసినా కూడా నీ వీడియోలో కొన్ని నాకు ఒకసారి చాలా మంచిగా ఎంత చిన్నలు కూడా నవ్వుతారు. తెలిస్తే కూడా అంజీ మోడల్ అంటారు రాగానే. అంటే నేను కూడా చూస్తా అంటే మా ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు కూడా అంజీ మోడల్ అంటారు. ఎట్లా అందరూ తెలిసిపోయింది అంటారు. మరి ఎవరన్నా పెద్ద పెద్దలు ఫోన్ చేస్తున్నా యూట్యూబ్ మన ఈ ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్ ఉంటాయి కదా, నువ్వు ఈ ధూమ్ ఛానల్ కూడా వేసుకున్నావు కదా ఒక వీడియో చేసినా కొంచెం టైం పడుతుంది. అదో అసలు రీల్ పెట్టినావా? అదో డ్యాన్స్ చేసినట్టున్నావు కదా. అదో డ్యాన్స్ వీడియోలు అవి బాగా పెట్టినట్టున్నావు కదా. అమ్మాయి వస్తే మళ్ళీ అమ్మాయి ఖచ్చితంగా నీ పక్కన అమ్మాయి ఉండాలంట.
ఆమె రాకనే ఆ రీల్స్ అక్కడ వీడియో అక్కడ ఆగిపోతుంది. షూటింగ్ అయితే ఆగిపోతుందా? అంటే ఆ షూటింగ్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయి రాకపోతే ఆ షూటింగ్ ఆగిపోయిందా? నువ్వైతే నువ్వు ఎప్పుడప్పుడు రెడీ రమ్మని చెప్పగానే కోడే అంటావు. మనం కోడిపోతాం, మన అయిపోయింది. నీ క్యారెక్టర్ అయిపోయిందా? అమ్మాయి అది అయిపోయిందంటే ఇక వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు, గ్రూప్లో పెట్టుకుంటారు. వాళ్ళ ద్వారానే వాళ్ళకి ఇచ్చింది. మరి ఇప్పుడు మీ సంతూరు కొండాయిపల్లి అన్నావు కదా, నువ్వు కొండాయిపల్లిగానే ఉంటావా లేకుంటే గంగారం ఎక్కువ పంపిస్తాడు కానీ? ఇప్పుడు ఈ మధ్యలో కొనాలి అక్కడ ఏది మన షూట్ ఏదైతే ఆనే అనుకుంటున్నావు? 2-3 రోజులు కావాలంటే అడ్డే ఉంటున్నట్టున్నావు. లేదా ఎవరు చూసినా కూడా పిల్లలు గంగారం ఉండడం మరి ఆయన కొండాయిపల్లి అని చెప్పబడితే హాయ్ ఫ్రెండ్స్ గంగారం మండలం కొండాయిపల్లి గ్రామం అని చెప్తావు కదా, మరి ఎక్కువ గంగారం కనిపిస్తుంది చెప్పి అంటారు. అంతేనా? పుట్టినది కదా కానీ అదే పుట్టింది కొండాయిపల్లి కానీ ఇప్పుడు ఏంటంటే షూట్ బిజీ వల్ల ఎక్కువ బతికిపోయి ఉంటున్నాడు. మళ్ళీ బతికి ఇవాళ ఏడా షూట్ ఉంటే అక్కడికి రమ్మంటే పోతున్నాం. పోవాలి ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పోవాలి. అంటే నువ్వు ఇంకా అంజీ మోడల్ ఇప్పుడు ఫేస్బుక్ నుంచి ఇన్స్టాకి వచ్చినావు, ఇన్స్టా నుంచి ఫేస్బుక్ మన యూట్యూబ్కి వచ్చినావు, ఇంకా ముందు కూడా మరి సినిమాలలో రమ్మంటే పోతావా? అంటే అంతే అంటావు, మన అడుగుతున్నా ఎందుకు? ఇప్పుడు ఫేస్బుక్లో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ వచ్చినావు, ఇన్స్టాగ్రామ్లో చేసిన రీల్స్కు అయ్యో కొంతమంది యూట్యూబ్ వాళ్ళు నీకు ఫోన్ చేసి రమ్మని అంటారు. ఇక్కడే యూట్యూబ్లో కూడా నీ స్టైల్ వచ్చిన ఎన్నో వెళ్తావా? ఇప్పుడు నన్ను అడుగుతున్నా అంటున్నావు, ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఎవరు చేసారు? నీ ఇష్టం ఏమో. ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ ఫోటో చేసారు, అరే ఎవరో ఈయన స్టైల్ ఈయనకు ఉంది కదా అని చెప్పి ఇచ్చారు. అట్లా అందరూ నీ వాకింగ్ స్టైల్ బాగా ఫిదా అవుతారట కదా. అట్లే అంటే నువ్వు కావాలని అడుగుతావా? అంతే నీ వాకింగ్ స్టైల్ వేస్తాను అంతేనా? అదే ఎక్కువ ఎవరు విషయం కూడా అదే అంజీ మోడల్ మంచిగా నడుస్తాడు, అది ఇది యూట్యూబ్లో కూడా ఇట్లా అంటాడు అట్లే నడుతావా? కొత్త మరి ఇప్పుడు నీ లెక్కనే ఇప్పుడు అంజీ మోడల్ పెట్టుకున్నప్పుడు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు యూట్యూబ్ ఏది మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు, ఓల్గా మన రాజు స్మైలీ డేంజర్ అని వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నీకు దోస్తులేనా? చింటూ మోడల్ తెలుసా? ఏది మన ఒక ఇంటర్వ్యూ కూడా నీ తర్వాత కూడా మొసెస్ అన్న ఇంటర్వ్యూ చేసిండు చింటూ మోడల్ అని, కొత్త పేరు చింటూ మోడల్ అని చేసిండు. ఇంకొక మన పొడులో కూడా ఒక పిల్లాడు ఉంటాడు, ఆయన చూస్తేనా? అంటే వీళ్ళందరూ నీకు ఫోన్లు చేస్తారా అప్పుడప్పుడు? అంజీ మోడల్ ఎక్కడున్నావు అది ఇది అని కలుద్దామని ఏమన్నా ఫోన్లు చేస్తారా? ఫోన్ ఇక మొత్తం నీ దగ్గర వాళ్ళు కూడా కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు కాబట్టి బాగా బిజీ ఉంటారు. ఎప్పుడు రీల్స్గా బిజీ ఉంటుంటారు వాళ్ళు కూడా. మళ్ళీ డిస్టర్బ్ చేయడం కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా నీ దగ్గర బాగా బిజీ అయిపోయారు. ఇక మీదంతా ఒక గ్యాంగ్ అన్నట్టు. ఎవరు వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు పరిచయం ఎవరు మన ఉప్పల్ బాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇంకా. అంటే మీరు కూడా ఒక మంచి ఏర్పాటు చేసుకోవచ్చు ఒక గ్యాంగ్లా. ఎక్కడన్నా మీరు కూడా ఎక్కడన్నా అయితే పార్టీ పెట్టుకోవచ్చు, మీ మొత్తం ఉన్నారు కదా గ్యాంగ్. గ్యాంగ్ అవుతుందా? వెళ్తారా ఇంకా ముందు అన్నీ పడ్డా నువ్వు యూట్యూబ్ కూడా యాక్టింగ్ చేస్తున్నావా? నెల అవుతుందా? అంటే నువ్వు ఫస్ట్ నువ్వు సోషల్ మీడియాకి వచ్చింది ఫేస్బుక్లో కొన్ని ఫోటోలు పెట్టినావు అప్పట్లో. నేను చూసినా, నేను ఫోటోలు అప్పుడప్పుడు సెల్ఫీలు దిగుతుంటే నువ్వు ఎప్పుడు ఏదైనా పెళ్లికి అయినా కూడా ఏదైనా ఫంక్షన్లకు అయినా కూడా ఫోటోలు పెడుతుంటే నిజమే కదా? మరి ఇప్పుడు నువ్వు దాని తర్వాత ఇన్స్టాగ్రామ్కి ఎట్లా వచ్చినావు నువ్వు? ఇన్స్టాగ్రామ్లో చేపల ప్లాన్ ఉంది మా వాడికి ఇన్స్టా లేదు ఇంకా గరిమార్కెట్కు అంటే ఫుల్ నన్నంతా సడన్గానే చేయాలి చేసింది. చేసినాక మా ఫ్రెండ్ నేను బ్యాంక్ వెళ్ళాను. బేక్ అదొక బేక్ ఉండేది.
బ్యాంకు ఆడికైనా బ్యాంకులకైనా వెళ్ళినా ఉమ్, వాళ్ళు వెళ్ళలేదు నేను వెళ్ళినా ఉమ్, ఎవరు లేదు కానీ బ్యాంక్ అన్ని వెళ్ళినా ఉమ్, ఇంకా వెళ్ళి ఉమ్. అంటే అన్న నిజంగా బెంగర్ అంటే తీయక ముందే వినావా నువ్వు లేకపోతే కావాలనే బెంక్ వచ్చిన అని చెప్పి చేసినావే బ్యాంకు తీసేరు ఇంత రోజు సాయంత్రం 2 అయింది ఆ, 2 గంటలకు మధ్యాహ్నం ఉమ్, వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒకరు ఉన్నారు ఆ. మనకేం పని ఉమ్, ఉమ్, బయట ఉంటుంది అన్ని ఆ. అన్ని చేస్తున్నాం ఒకసారి జీన్స్ చేస్తుంటామని ఆ. దాన్ని చేసాం. అంటే అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ మీ ఎవరైనా చెప్పినావు కదా ఆయన క్రియేట్ చేసినాక రీల్స్ కూడా ఆయన ఎట్లా చేయాలని చెప్పిండ నీకు ఇన్స్టాగ్రామ్ చేసి ఇచ్చిండు చేస్తుంది ఇక మిగతా అంతా నువ్వే నేర్చుకున్నావు అయితే అన్న ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే అందరూ పాటలు పాడతారు కొంతమంది డ్యాన్సులు చేస్తారు అంటే నువ్వు ఎందుకు నీ ఓన్ వాయిస్తో చేయాలని నువ్వు ఎందుకు అనుకున్నావు అంటే ఇప్పుడు ఇంకో రీల్ కూడా ఉంది ఇట్లా నేను బంక్ వచ్చిన డిజిల్ అయిపోయింది క్లాక్కర్లా అని ఒకటి రీల్ చేసినావు ఇంకోటి కొన్ని బూతులు కూడా బాగా ఎక్కినావు అంటే అది అంటే నీకు నువ్వే చేసుకోవాలని అనిపించిందా లేకపోతే అందరికీ మనం పాటలు ఎందుకు చేయలేవు మనం వాళ్ళు ఇస్తున్నాం మనం అనుకుంటాం మొదలు ఒక రీల్ చేస్తే వాళ్ళని ట్రోల్ చేసారు ట్రోల్ చేస్తే నువ్వు ఇంకెక్కువ తిప్పినావు అంతే కదా ఇక నువ్వు రీల్స్ ఇంకా చేస్తున్నావా ఇప్పుడు మధ్య ఎక్కువ రీల్స్ కనబడలేవు అని యూట్యూబ్లో ఎక్కువ అనిపిస్తున్నావు ఈ మధ్య యూట్యూబ్కి వెళ్ళినాం ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు షాపింగ్ చేసిన బాగా ఫోన్ చేస్తున్నాడు అనేది నిజమేనా చేస్తుంది మళ్ళీ నిన్న ఒకరు ఇది నాయుడు వాళ్ళని మా అన్న మాట్లాడక అంటే ఇప్పుడు ఎక్కువ బస్సు బిజినెస్ అన్న నువ్వు రావడానికి నేను రావాలంటే అప్పుడు టైం చెప్తాను నువ్వు కట్టాలి అన్న గట్టాలని నువ్వు కట్టుకున్నాను అంటే ఇప్పుడు నీకు యాక్టింగ్ అనేది ముందు నుంచి వచ్చా లేకుంటే ఇప్పుడే వాళ్ళు పిలిస్తే పోతున్నావా అంత నెల అవుతుంది నెల అవుతుందా నెల నుంచి వెళ్ళి స్టార్టింగ్ పోయినప్పుడు అమ్మాయిని నిజం కాదు జీడియం కలిపి నేను అనుకున్నారా నేను నుంచి అనుకున్నారా వాళ్ళు నేను ఇదే వచ్చి మాట్లాడేటోని భయపడ్డావు ఇన్స్టాగ్రామ్ తినేమో నీ సొంతంగా నువ్వు ఫోన్ చేసుకుని ఏదో ఒకటి మాట్లాడి పెడుతుండేవి కానీ అక్కడ నాలుగు రెండోసారి కొంచెం నీకు భయం అనిపించింది మళ్ళీ మొన్న కనుక ఇప్పుడు కొంచెం ఓకే భయపడ్డాడు అంటే ఇప్పటికి ఎన్ని తీసిన వీడియోలు ఎన్ని తీసిన షార్ట్ ఫిలింలో 4 ఇంకొక రాత్రి 4 తీసినా ఇంకోటి వస్తుందా ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే చెప్పిన అవసరం లేదు ఒక 5-6 వందల దాకా ఉన్నాయి 3 తీసిన ప్రజెంట్ 3 విడుదలైంది ఇంకోటి రేపు విడుదల అవుతుందా అంటే మొన్న ఒకటి వచ్చింది ఏది అంజీ మోడల్ హీరో అయితే అని ఒకటి ఇంకొకటి అంజీ మోడల్ కూరగాయలు అమ్మబోతే అని ఇంకొకటి నేను కూడా 2-3 చూసినా నేను ఎక్కువ నేను చూస్తా ఉంటా ఎప్పుడన్నా నేను రీల్స్ చూస్తాను ఎక్కువ నిజంగా అనిపిస్తే అంజీ మోడల్ అని ఇంకోటి షాపింగ్ కూడా చేస్తున్నావు అంటే ఒక స్టెప్ యూట్యూబ్ కొద్దిగా ఇన్స్టా కొద్దిగా తక్కువైంది ఎందుకు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తలేవు యూట్యూబ్ వచ్చిందనా ఇక అటే కూడా అవుతుంది అటుపోతే మళ్ళీ పొదుగుతుంది అంటే ఇప్పుడు నీ టైం మొత్తం వీడియోలకు అటే అయితే నువ్వు కేటాయిస్తున్నావు ఇప్పుడు పని చేస్తావా నువ్వు పని చేస్తావు అంటే అంతకుముందు నువ్వు ఇందాక రాకముందు వాటర్ క్యాన్ తెస్తావు అని తెలిసింది అది చేసుకుంటే నేను చేస్తున్నావా లేకపోతే ఓన్లీ ఇప్పుడు రీల్స్ యూట్యూబ్ వినే ఉన్నావా ఏం లేదా అంటే ఇప్పుడు నువ్వు పొలం కాడ పోయి అంటావు కదా పొలం కాడ ఉన్న ఫ్రెండ్స్ అది అంటావు కదా మరి ఏం పని ఇట్లా ఏముండదు అక్కడ ఇప్పుడే పని పొలం ఎత్తున్నాయి కదా ఏం పని ఉండదు మీకు ఎన్ని ఎకరాలు ఉంది మరి భూమి 4 ఎకరాలు ఉంది అంటున్నావు మరి పొలం కాడ పని చేసుకుంటారు ఎప్పుడు కూడా పెట్టలేదు ఒకటి కూడా ఆదిగా తిట్టుడు ఇది తిట్టుకునేందుకే మరి వీధిలా వాడు మన అంతేనా ఎవరు తింటే వదిలేనా అంటే ఇప్పుడు నువ్వు ఒక రీల్ చేస్తావు దానికి ట్రోల్ కూడా బాగా మంది ట్రోల్ చేస్తున్నావు నేను ట్రోల్ చేసినప్పుడు ఏమన్నా ఏడున్నావు అంటే నువ్వు కూడా దాని తగ్గట్టు వాళ్ళు నువ్వు పురాగడ ఉన్నా అని చెప్పి అవి రీల్స్ వాళ్ళు కరెక్ట్ ట్రోల్ చేస్తావు అంటే నువ్వు దానికి ఏమైనా స్పందిస్తున్నావు బూతులు తిరుగుతున్నావు వాళ్ళు మానితే తిట్టారు వాళ్ళు
నీ సొంతంగా ఉంటావు. మొత్తం కదా తిట్టుపోతాం ఆపా అన్నది. వాళ్ళు తింటే తిట్టుడే. ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఫోన్ చేసిన ఒక పేజ్ వస్తుందంటే నేను ఒకనే బాగా చెప్తుండే. నేను ట్రోల్ చేస్తుండే ఎక్కువ. నేను ఫోన్ చేసి తిట్టకు, ట్రోల్ చేయాలని తిట్టాను. ట్రోల్ చేయి అన్న ట్రోల్ చేయాలి అని తిట్ట ట్రోల్ చేస్తానని తిట్టాను. అంటే నేను ఫోన్ అయితే మాట్లాడాను ఆయన నంబర్ ఎట్లా దొరికించుకున్నాను మరి నంబరు మా ఇన్స్టాలో మెసేజ్ ఇచ్చాను. ఇన్స్టాలో మెసేజ్ అట్లా చెప్తే సరే అని సారీ చెప్పిండా సారీ అన్నది తిట్టా. కానీ నువ్వు వాళ్ళు ట్రోల్ చేయడం నువ్వు ఫేమస్ అయింది ఎక్కువ. మళ్ళీ ట్రోల్ చేయమన్నా తిట్టగా ట్రోల్ చేయమని వాళ్ళు ఇంకేంటంటే ఎంత ట్రోల్ అయితే అంత ఫేమస్ అవుతావు. ఇక కొంతమందికి ఎట్లుండే ఇంకా విద్యలు వాడుతున్నాము. ఎవరు మీ పక్కన దోస్తులు కానీ ఆలీలు కానీ నువ్వు చెప్తున్నా నీకు దోస్తులే కానీ బయట బయట గదే అంటే ఐ మీన్ గదే తెలిసిన వాళ్ళు ఆలీలు అరే అంజీ వాళ్ళు తిడుతురు నువ్వేమంటారు ఏంది అది అనేసరికి నువ్వు కూడా కోపంలో తిడుతున్నావు అంటావు. ఇంకెక్కువ తిడుతున్నా అంటావు. మరి ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ నువ్వు ఫోన్లో చేస్తున్నావు రమ్మని చేస్తున్నావు. ఇప్పుడు ఒక బతికపై ఛానల్ మాత్రం నీకు ఫోన్లో చేస్తున్నావు రమ్మని మంచిగా ఛాన్స్ ఇస్తున్నావు నీకైతే. మరి యాక్టింగ్ మంచిగా ఇస్తున్నట్టున్నావు కదా. మొన్న కూరగాయలు అమ్ముతున్నావు కదా యూట్యూబ్లలో. అమ్మారా అమ్మారా చేయాలి. ఇక నువ్వు నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపోతున్నావు అంటావు. మొన్న రీసెంట్గా కొత్త యాక్ట్ చేసిన అంటావు. ఎలా చేసినావు మరి అది కొత్త పెళ్లి ఛానల్ చేసినావా? పేరు మర్చిపోయాను అన్నది. ఇలా అయితే మరి పొద్దున 2-3 సార్లు ఫోన్ చేసిన బిజీ ఉన్నా ఫోన్ కట్ చేసినావు. మళ్ళీ చేయగా రావట్టు నువ్వు ఎందుకు పొలం కడిగి అంటున్నావు కదా. రాగానే మొత్తం బుద్ధపడి ఉండే కానీ మళ్ళీ ఇంటర్వ్యూ రాగానే షర్ట్ కొత్త వేసుకుని వచ్చినట్టున్నావు. యూట్యూబ్లో కూర్చున్నావు అంటే పంచమలకి మన ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. అందరూ చూస్తారు కాబట్టి మంచిగా నీట్గా ఉండాలని నువ్వు కూడా డిసైడ్ అయినావు. ఇక యూట్యూబ్లో కూర్చున్నావు అంటే పంచమలకి మన ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. అందరూ చూస్తారు కాబట్టి మంచిగా నీట్గా ఉండాలని నువ్వు కూడా డిసైడ్ అయినావు. ఇక ఓకే అంజనా, ఇప్పటివరకైతే నేను ఫేస్బుక్ ఇన్స్టా గురించి మాట్లాడినాం కదా. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీకేమన్నా ఐడియా ఉంటుందా దీని గురించి? అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఏమన్నా చదువుకున్నావు నువ్వు అప్పుడు ఆ కాలంలో? ఆదాయం చదువుకున్నావా? ఊరినే చదువుకున్నావా? ఎందుకు మరి ఎందుకు చదువుకోలేవు? ఆదాయం తర్వాత చదువుకోలేవు అంటే నీకే ఇంట్రెస్ట్ లేదా? లేకుంటే అప్పుడు ఇట్లా ఏ బడి పోలేదు బడికి పోవాలి ఏదో ఒకటి కట్టుకుంటుందని చెప్పి అని ఒక మొత్తం నేను చదవడానికి అప్పటి నుంచి చెప్పలేదు. మరి ఆ తర్వాత ఏం చేసినాం? కన్మల్ ఏం చేసినాం? పోయి హోటల్లో పని చేసుకున్నాం. అట్లా ఎన్ని సంవత్సరాలు చేసినాం? 3 సంవత్సరాలు చేసిన. వాట్సాప్ కూడా సంవత్సరాలు చేసిన. మళ్ళీ సగం దాకా 2-3 సంవత్సరాలు చేసిన. ఇక ఆరో తరగతి అయిపోయిందంటే నువ్వు చిన్నప్పటి నుంచి పని మీద పడ్డావు. ఇక ఏదో ఒక పని చేసుకుంటూ బతికినావు. కానీ చదువు అబ్బాయి అంటారు. మరి నువ్వు ఒక్కనే ఇంట్లో ఒక్కనే మీ అన్న మీ అన్న ఏం చేస్తాడు? మొత్తం వ్యవసాయం చూసుకుంటాడా? ఇక నువ్వు రిక్షా పడ్డా బట్టి ఎట్లా నువ్వు ఇదే కంప్లీట్ తిరిగినే ఉన్నావు కాబట్టి ఇక మీ అన్న మొత్తం వ్యవసాయం చూసుకోవాల్సిందే. మరి అందరూ నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి కాలేదు. మరి చేసుకోవా? ఇన్స్టా ఫేమస్ అయితే ఎవరన్నా మరి ఇన్స్టాలో అమ్మాయిని చూసి చేసుకుంటావా? లేకపోతే ఎట్లా మీ అమ్మాయి చూసిన అమ్మాయిని చేసుకుంటావా? అంతేనా? మొత్తానికి అయితే ఇన్స్టాలో ఇంకా కూడా పెద్ద కావాలి, యూట్యూబ్లో ఇంకా పెద్ద అయినాక పెళ్లి చేసుకుంటా అంటావు. చేస్తున్నావు నా ప్రజలు ఫోన్ చేయగానే చాలా బిజీ అంటున్నావు. ఎక్కడ ఉన్నావు? పొలం వేస్తురా?
ఎందుకన్నా మరి రోజు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఇంటర్వ్యూ గురించి. ఈ మరి నిన్న మొన్న షాపింగ్ ఉంటుంది కదా, లేకపోతే అది మా 2 కూడా ఇప్పుడు ఫ్రీ ఉంది కానీ ఇంట్లోనే ఉంటుంది. ఆ టైం ఫోన్ చేసేవాళ్ళు, అంజన్న ఇప్పుడు నువ్వు ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చేసినావు కదా, నీకు ఎంతో మంది కింద కామెంట్ పెడతారు, వాళ్ళు మంచిగా పెడతారు, వాళ్ళు చెడ్డగా పెడతారు. అప్పుడు నీకు ఏమైనా బాధ అనిపించేది? ఇప్పుడు కొంతమంది నిన్ను తిడతారు, అరే నీకు ఏం పని లేదా అని చెప్పేసి కొన్ని బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అవునా కాదా? ఉండే కానీ నేను ఎక్కువ మనకు చదవలేదు కదా. అరే అంటే వాళ్ళు తిట్టిన అడాలు రీల్స్లో తిడితే నీకు అర్థమవుతుంది కానీ వాళ్ళు కింద కామెంట్ పెడితే నీకు అర్థం కాదు. కామెంట్ చదివినా రీల్స్లో తిడితే నీకు అర్థమవుతుంది కానీ వాళ్ళు కింద కామెంట్ పెడితే నీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కామెంట్లు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రీల్స్ చేసేంత టైం లేకనో రోజు టైం లేకనో కామెంట్ పెడతారు, అరే నీకు ఏం పని లేదా ఎందుకు అని చెప్పి కొన్ని బూతులు మాట్లాడుతాను. ఇప్పుడు ఆ బూతులు నీకు తెలుసు, చెప్తే మంచిగా ఉంటుంది కాబట్టి అట్లా అవి చదవతూనే నువ్వు చదివి కొంచెం బాగా అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ నాకు చదవరాదు నేను చదవ అంటున్నావు కాబట్టి దానికి మనం తిట్టడం నాకు అవసరం లేదు, మీరు విజిట్ చేయాలి. అలాగే నన్ను ఫాలో కొట్టకూడదు, అన్ఫాలో కొట్టండి, అవసరం లేదు. డైరెక్ట్ చెప్పేసినావు నా వీడియో నచ్చితే చూడు, చూడకుంటే అన్ఫాలో కొట్టేసి అంటున్నావు. నన్ను తిట్టడం అన్ఫాలో కొట్టేసేది అవసరం లేదు. కానీ నిజంగా అంజన్న ఎంత గ్రేట్ అంటే ఏమున్నా కూడా మనసులో పెట్టుకొని బయట కూడా చెప్తాడు, కరెక్ట్గా ఏమున్నా కూడా ఫ్రాంక్గా చెప్తుండు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది కూడా తిడుతున్నారు, అంజి మోడల్కి ఏం పని లేదా అని సంథింగ్ బూతులు. ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేయడం అంజన్న కూడా తిట్టుడు. అంజన్న నువ్వు కూడా అంటే నా సజెషన్ ఏంటంటే కొంచెం బూతులు అనేది తక్కువ చేసుకుంటే మంచిది. అట్లా కాకుండా కొంచెం మంచిగా మాట్లాడుకుంటా నువ్వు ఎడగా పోతే రీల్స్ చేసుకో, కానీ బూతులు మాట్లాడతావు అనుకుని అవి అట్లా కాకుండా మంచిగా చేసుకో. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేస్తారు, వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే మనం అంతా మంచిగా పెద్ద అవుతున్నావు. కాకపోతే నువ్వు బూతులు ఎక్కావు అనుకో కొంతమంది కూడా చూడరు, అది కూడా నీకు మంచిది కాదు. మరి ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో పోతున్నావు కదా, ఇప్పుడు నువ్వు మన ఎవరన్నావు ఛానల్ బతుకపల్లి కదా, మరి 2-3 వీడియోలు ఆదాయంగా వేసినావు కదా, అలా అమౌంట్ ఇస్తారా లేకుంటే ఇప్పుడు మనం అయితే చేసుకుని బట్టి నచ్చున్నావా? ఇక వాళ్ళు కూడా ఏంటంటే మనం కొత్త ఛానల్ కదా, వాళ్ళు కూడా ఫస్ట్ ఇవన్నీ కూడా అలవాటు చేద్దామని అట్లా చెప్పుకుంటారు. సరే నువ్వు ఇట్లనే కంటిన్యూ చేయాలి, వీడియోలు మంచిగా ఇన్స్టాలో రీల్స్ మంచిగా చేసుకో, ఈ బూతులు అవి తిట్టకు. నువ్వు తిట్టవని అదే వాళ్ళ ట్రోల్ చేసిన వాళ్ళు కొంచెం ఒక్కతోనే ఉండి మంచిగా చేసుకో. యూట్యూబ్లో కూడా మంచిగా వాళ్ళ ఛాన్స్ ఇస్తే పోస్ట్ చేసుకో, మంచిగా ఇంట్లో కూడా కాపాడుకో, మంచిగా అటు ఇటు పోయేటప్పుడు జాగ్రత్త ఉండు. చూసారండి, ఇది మన అంజీ మోడల్, ఆయన లైఫ్ గురించి మనం తెలుసుకున్నాము. ఇతను చూస్తుంటే చాలామంది అంజీ మోడల్ అంటే ఏదో ఆయనకి ఏం తెలియదు, ఇష్టం వచ్చినట్టు వెళ్తాడు ఇన్స్టాలో అని చెప్పినవారు. కాకపోతే ఆయన కష్టంతో ఆయన పైకి వచ్చిండు, ట్రోల్స్ చేసిరు, ఆయన ఎంతో తిట్టిరు. ఆయన చదువు రాకపోవడం వల్ల ఆయన కామెంట్ చదవలేకపోయినట్ట ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు. దయచేసి ఆయన ఎవరు ట్రోల్ చేసి ఇబ్బందికరంగా చేయకండి. మరి అన్నా ఓకే రైట్. ఈరోజు మన అన్న టీమ్ ఆరో టీం సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ బెల్స్ కొట్టుది. థ్యాంక్ యూ అంజనా, థ్యాంక్ యూ.